Oh, she's my daughter, Samanya. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సామాన్య అంటే ఎవరనుకున్నారు? నా కోడలు అంటే ఈ అమెరికా అమ్మాయి. నో ఆంటీ, ఐఎమ్ సామాన్య. ఇదంతా చూస్తుంటే ఈ పంతులు చేసిన పితలాటకులాగే ఉంది. ఈ లగ్న పత్రికలో పేర్లన్నీ తప్పు రాశాడని నేను నెత్తి నోరు బాదుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏం జయంతి, ఈ లగ్న పత్రిక చదవమని నిన్ను ఎన్నిసార్లు అడిగాను, విన్నావా? ఆ పని ఉందని ఈ పని ఉందని ఆళ్ళు పిలుస్తున్నారని వీళ్ళు పిలుస్తున్నారని మళ్ళీ చదువుతారని తప్పించుకున్నావే తప్ప. కానీ మీ ఆయన నాగేశ్వరరావు అయినా ఈ లగ్న పత్రికలో పేర్లు మార్పిచ్చి సరి చేపిస్తాడని ఆయనతో చెప్పాను. నా ముందు సరే అని అది ఇదే అని సర్ది చెప్పి నన్ను పంపించేశాడే తప్ప అది మాత్రం పట్టించుకోలేదు. ఇది ఇలా కాదని సావిత్రమ్మ గారు నేను మీ దగ్గరికి వచ్చి మీ చెవులు వేశాను. శామ్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు, మీరే పంతులు గారి దగ్గరికి వెళ్ళి లగ్న పత్రిక మార్పించుకోండి అన్నారు. అప్పుడు నేను పంతులు గారి దగ్గరికి వచ్చి లగ్న పత్రికలో సామాన్య అని పేరు తీసేసి సమంత అని మార్పించాను. ఇది జరిగింది. అయ్యో భామగారు, మా శామ్ పేరు సమంత కాదు, సామాన్య. జయంతి గారు, సామాన్య అంటే నా కూతురు, వినిపించుకోరేంటి? ఎలా వినిపించుకుంటారు సామాన్య తల్లి గారు? నేనే సామాన్యనని వీళ్ళందరినీ ఎంతగా నమ్మించింది ఈ అమ్మాయి. Everyone listen to me. She is not Samanya. Samanya is my daughter. This is truth. అయ్యో, శుభమాని నా కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే మధ్యలో మీ గోలేంటి? అమ్మా జయంతి, గోల చేస్తుంది వీళ్ళు కాదమ్మా. అసలు ఈ వ్యవహారం ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ స్కామ్. అదే ఈ శ్యామును మనందరం సామాన్య అనుకోవడానికి కారణం నీ మొగుడు. ఈ నాగ్గాడు. రేయ్, నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? చెప్పు, ఇప్పటికైనా వీళ్ళందరి ముందు నిజం చెప్పు. ఈ అమ్మాయి సామాన్య, ఈ అమ్మాయి సామాన్య, ఈ అమ్మాయి సామాన్య, ఈ అమ్మాయి సామాన్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.